గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇంగ్లీష్లో మనకి ప్రొనౌన్స్ అయినటువంటివి ఫస్ట్ పర్సన్ ఎవరో, సెకండ్ పర్సన్ ఎవరో, థర్డ్ పర్సన్ అనేది ఎవరో నేర్చుకుందాం. వీటిని మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే హూ ఈజ్ ద ఫస్ట్ పర్సన్, హూ ఈజ్ ద సెకండ్ పర్సన్, హూ ఈజ్ ద థర్డ్ పర్సన్ మనం చూసినట్లయితే ఇది ఇంగ్లీష్లో మనం ఎలా చెప్తా ఉన్నాం అంటే ఫస్ట్ పర్సన్గా మనకి ఆల్ఫాబెట్స్, వీ హ్యావ్ ఆల్ఫాబెట్స్ 26 letters. 26 letters లో మనకి I is the first person. I is the first person. I is called singular. I అనే దాన్ని మనం సింగులర్ ఏకవచనంగా చెప్తా ఉన్నాం. నెక్స్ట్ వన్ యు, we అనేది ప్లూరల్ ఫామ్ గా చెప్తున్నాం. I becomes we. I అంటే నేను, we అంటే మనము. ఇంగ్లీష్ లో సెకండ్ పర్సన్ గా ఉన్నటువంటివి యు అంటే నీవు. నీవు అనేది మనం సింగులర్ గా చెప్తా ఉన్నాం. ఫ్లోరల్ ఫామ్ చూసినట్లయితే YOU అనేది మనకి ఫ్లోరల్ ఫామ్ కూడా సేమ్ గా చెప్తాం, ఎందుకంటే మీరు అని అర్థం. నెక్స్ట్ వన్ థర్డ్ ఫామ్ గా ఉన్నటువంటి థర్డ్ పర్సన్స్. థర్డ్ పర్సన్స్ అంటే ఎవరై అంటే థర్డ్ పర్సన్స్ హీ, షీ, ఇట్. హీ, షీ, ఇట్. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది. వాటికి సింగులర్ గా మనం చెప్తా ఉన్నాం. హీ, షీ, ఇట్ అనేటటువంటి సింగులర్ అయినట్లయితే ప్లూరల్ ఫామ్ ఏంటి? ప్లూరల్ ఫామ్ అనేది దే. దే అంటే వారు, దే అంటే వారు. నెక్స్ట్ వన్ మనకి సింగులర్ ప్లూరల్ అనేటువంటి పర్సన్ ని ఎలా డివైడ్ చేస్తున్నాం అనేది మనకు ఒక క్లారిటీ వచ్చింది. మళ్ళా ఈ క్లారిటీ నెక్స్ట్ ఐ విల్ గో టు ద హెల్పింగ్ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్స్ అనదర్ నేమ్ ఈజ్ ఆల్సో ఆక్సిలరీ వెర్బ్స్. ఆక్సిలరీ వెర్బ్స్ అన్నా హెల్పింగ్ వెర్బ్స్ అన్నా ఒకటే. అయితే ఇవి మనకి సపోర్టెడ్ గా ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటామంటే హెల్పింగ్ వెర్బ్స్ అన్నాం అనమాట. ఇన్ ఇంగ్లీష్ ఆక్సిలరీ వెర్బ్స్ అనేవి ఇఫ్ యు మేక్ ఏ సెంటెన్స్ we will use auxiliary verbs. అట్లే మనం ఎలా ఉపయోగిస్తామో మనం చూస్తాం. సరే, ఫస్ట్ వన్ మనం ఏం చెప్తున్నాం అంటే ఈ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ అయినటువంటివి, ఆక్సిలరీ వెర్బ్స్ అయినటువంటివి 26 వర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ 26 వర్డ్స్ లో మనకు ఉన్నటువంటి వాటిలో మళ్ళీ యాము, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీను, బీయింగ్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్, will, would, shall, should, can, could, may, might, must, ought to, need, dare, used to, do, does, did. 26 వర్డ్స్ వచ్చిన తర్వాత వీటిని మళ్ళా సపరేటెడ్ గా కాల్ చేస్తూ ఉంటాం. సపరేటెడ్ గా కాల్ చేయడం అంటే వీటిని ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ గ్రామర్ లో మనం చూసినట్లయితే రోమన్ ఇంకా 10 లో 5 మార్క్స్ మనకి ఈ యొక్క టెన్సెస్ వెబ్ ఫార్మ్స్ వస్తూ ఉన్నాయి, 5 మార్క్స్. అలానే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో మనం చూసినట్లయితే అక్కడ కూడా మనకి 4 మార్క్స్ టాపిక్ గా గ్రామర్ కనిపిస్తూ ఉంటుంది, 4 or 5 మార్క్స్ కనిపిస్తూ ఉంటుంది. అయితే అవి నేర్చుకోవాలంటే ఏ టెన్స్ లో ఏ హెల్పింగ్ వెర్బ్స్ వాడాల్సి వస్తూ ఉండే, ఏ టెన్స్ లో ఏ హెల్పింగ్ వెర్బ్స్ వాడాలనేవి వచ్చి మనం చూస్తున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హ్యాస్ యాము, ఈజ్, ఆర్. యాము, ఈజ్, ఆర్ కాల్డ్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ లో ఉపయోగిస్తూ ఉంటాం. ప్రెజెంట్ టెన్స్ లో ఎక్కడ ఉపయోగిస్తామంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగిస్తూ ఉంటాం. యాము, ఈజ్ సింగులర్, ఆర్ ఈజ్ ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్. యామ్ అనేది ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ ఏ లెక్చరర్. సో టీచర్, లెక్చరర్, నేను ఒక లెక్చరర్ని, నేను ఒక ఉపాధ్యాయుని అని చెప్పేటప్పుడు ఐ ఆమ్ అని ఉపయోగిస్తూ ఉన్నాను నేను ఇక్కడ. షీ ఈజ్ ఏ డాక్టర్, హీ ఈజ్ ఏ డాక్టర్, హీ ఈజ్ ఏ డాక్టర్, షీ ఈజ్ ఏ డాక్టర్ అని చెప్తూ ఉన్నాను. ఆమె ఒక డాక్టరు, అతను ఒక డాక్టర్ అని చెప్తూ ఉన్నాను. యాము, ఈజ్ అనేటటువంటివి మనం ఇక్కడ థర్డ్ పర్సన్ లో ఉన్నటువంటివి హీ, షీ, ఇట్ అనేటటువంటివి మనం ఉపయోగించి చెప్తా ఉన్నాను నేను ఇక్కడ. సో అలానే ఆర్ అనేది కనిపిస్తూ ఉంది. we are in the playground. మనం ఎక్కడున్నాం అంటే ప్లే గ్రౌండ్ లో ఉన్నాం. we are, you are, they are. సో ఇలా మనం కాల్ చేస్తున్నప్పుడు ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్ ప్లూరల్ ఫామ్ గా ఉపయోగిస్తూ ఉన్నాం ప్రజెంట్ టెన్స్ లో. యాము, ఈజ్ అనేటటువంటి ప్రజెంట్ టెన్స్ లో, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం ఉపయోగిస్తాము. యాము, ఈజ్ అనేటటువంటివి సింగులర్, ఆర్ అనేటటువంటి ప్లూరల్ ఫామ్. నెక్స్ట్ వన్ వాజ్, వర్. వాజ్, వర్ అనేటటువంటివి పాస్ట్ టెన్స్ లో ఉపయోగిస్తూ ఉన్నాం. గతించిన కాలం చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే పాస్ట్ టెన్స్ అని చెప్తూ ఉన్నాం, జరిగిపోయినటువంటి కాలం.
జరిగిపోయినటువంటి సమయాన్ని చెప్పేటప్పుడు. సో వాజ్ ఈజ్ ద సింగులర్, వర్ ఈజ్ ద ప్లూరల్ ఫామ్. వాజ్ వర్. నెక్స్ట్ వన్ ఈజ్ బీను బీయింగ్. ఇవి కూడా మనం ఉపయోగిస్తూ ఉన్నాం అనమాట. ఇవన్నీ ఏంటి అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటివి బీ ఫార్మ్స్. ఇట్ ఈస్ కాల్డ్ అనదర్ నేమ్ బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ మీన్స్ హియర్ బీ యొక్క రూపాలు అని చెప్తా ఉన్నాం. ఇండియా డాష్ ఏ బిగ్ కంట్రీ. డాష్ లో మన బి అనేది కనిపిస్తే ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ కంట్రీ అంటాం. సో కాబట్టి బి అనేది ఈ పుట్టిన బ్రాకెట్ మనం ఇంటర్మీడియట్ గ్రామర్ లో ఏపీ కానీ తెలంగాణలో కానీ ఏపీలో అయినట్లయితే క్వశ్చన్ నెంబర్ 10లో రోమన్ అంకె 10లో మనకు కనిపిస్తూ ఉంటే ఈ రోమన్ అంకె 10లో ఏమున్నాయి అంటే ఇక్కడ టెన్సెస్ అని చెప్తూ ఉంటాం. టెన్సెస్ అని చెప్తూ ఉంటాం లేదా వెర్బ్ ఫార్మ్స్ అని చెప్తూ ఉంటాం. ఈ వెర్బ్ ఫార్మ్స్ లో మనకి ఏమవుతా ఉన్నది అంటే 5 మార్క్స్ టాపిక్ ఇది. 5 మార్క్స్ టాపిక్ లో మనం ఏం చేస్తా ఉన్నాం అంటే ఈ గ్రామర్ ఉపయోగిస్తూ ఉంటే బి అనేటటువంటి ఒక డాష్ గా మనకు కనిపిస్తే బి అనేటటువంటిది ఒక there is a subject after a dash there is a put it a bracket and close the b and close the దాన్ని బి ఫార్మ్స్ అంటాం. బి ఫార్మ్స్ అంటే మనం అర్థం చేసుకోవాలి am, is, are, was, were వీటిని ఉపయోగిస్తూ ఉన్నాం మనం చూసినట్లయితే. సో నెక్స్ట్ హ్యాస్, హ్యావ్, హ్యాడ్. హ్యాస్, హ్యావ్, హ్యాడ్ హియర్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్తా ఉన్నాం. వీటిని పర్ఫెక్ట్ టెన్స్ అన్నట్లయితే హ్యాస్ ఈజ్ సింగులర్. ఐ హ్యాస్ ఏ చాక్ పీస్. సారీ ఐ హ్యావ్ ఏ పెన్. ఐ అనేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఐ హ్యావ్ ఏ చాక్ పీస్ అని చెప్తా ఉన్నాం. థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి హీ, షీ, ఈట్ అయినట్లయితే హ్యాస్ అనేది ఉపయోగిస్తూ ఉంటాను. హ్యావ్ అనేది ప్లూరల్ ఫామ్ లో ఉపయోగిస్తాను. బట్ ఐ హ్యావ్ అని మనం రీడ్ చేస్తూ ఉంటాం. ఐ హ్యావ్ అనేటటువంటి ఆన్సర్ చేస్తూ ఉంటాం. దెన్ హ్యాడ్ అనేది ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనం వాడుతూ ఉన్నాం. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనం ఉపయోగిస్తాం హ్యాడ్ అనేది. దెన్ ఇక్కడ మిగిలిపోయినటువంటి విల్, వుడ్, షాల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, టు ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్ టెన్స్ లో ఉపయోగిస్తూ ఉంటాం. ఫ్యూచర్ టెన్స్ లో ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ ఫ్యూచర్ టెన్స్ అయినప్పుడు ఏమవుతూ ఉన్నది అంటే వీటి వెనకర కాలీస్ మోడల్ ఆక్సిలరీస్. మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్. ఈ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అయినప్పుడు విల్, వుడ్, షాల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, టు, నీడ్, డేర్, యూజ్డ్ వీటిని మనం ఉపయోగిస్తూ ఉన్నాం. అలానే వీటిని ఇక్కడ చూస్తే డూ ఫార్మ్స్. డూ యొక్క రూపాలు డూ ఫార్మ్స్. డూ, డస్, డిడ్. డూ, డస్, డిడ్ వీటిని మనం ఏం చేస్తూ ఉన్నాం అంటే డూ ఫార్మ్స్ గా ఉపయోగిస్తున్నాం. డస్ షీ ప్లే క్రికెట్, డూ దే సెల్ యాపిల్స్ ఇలా మనం క్వశ్చన్ ఫామ్ చేసేటప్పుడు ఉపయోగిస్తూ ఉన్నాం. సో ఇవి మనకి హెల్పింగ్ వెర్బ్స్ అన్నాము. వీటిని ఆక్సిలరీస్. అలానే ఆక్సిలరీ వెర్బ్స్ అని చెప్తా ఉన్నాం. ఈ ఆక్సిలరీస్ అన్న ఆక్సిలరీస్ వెర్బ్స్ అన్న మనం చూసినట్లయితే యాక్చువల్గా ఆక్సిలరీ వెర్బ్స్ అని చెప్తూ ఉంటారు. నేను ఆక్సిలరీస్ అని రాస్తాను ఇక్కడ. వీటిని సహాయక క్రియలు అంటారు. ఫ్రెండ్స్ మనకి బేసికల్గా ఇంగ్లీష్ గ్రామర్ కావాలంటే మనకి బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటివి ఈ గ్రామర్ అనేది మనకు అవసరం కాబట్టి వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటాము. సో మీ అందరూ తెలుసు వాట్ ఈస్ ద మెయిన్ వెర్బ్, వాట్ ఈస్ ద హెల్పింగ్ వెర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ మనం చూసినట్లయితే హీ ఈట్ ఏ మ్యాంగో అని చెప్తా ఉన్నా. హీ ఈట్ ఏ మ్యాంగో అన్నట్లయితే ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడంటే ఇక్కడ హీ ఈట్స్ అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ప్రజెంట్ టెన్స్ లో కావాలి కాబట్టి ఈట్స్ అని చెప్తా ఉన్నా. హీ ఈట్స్ ఏ మ్యాంగో అంటే ఇప్పుడు మనకి మెయిన్ వెర్బ్ ఏంటంటే ఈట్స్ అనేది మనం చెప్తా ఉన్నాం. అలానే మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ని డివిజన్ చేసినట్లయితే విచ్ ఈస్ ద సబ్జెక్ట్, విచ్ ఈస్ ద వెర్బ్, విచ్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఇప్పుడు సబ్జెక్ట్ హీగా కాల్ చేస్తున్నాం, ఈట్స్ అంటే వెర్బ్ అని చెప్తా ఉన్నాను, ఈ మ్యాంగో అనేది ఆబ్జెక్ట్ అయింది. ఇక్కడ ఉన్న ఈట్స్ అనే దాన్ని మనం చేసుకున్నట్లయితే ఏమవుతున్నది అంటే మనం ఇక్కడ మెయిన్ వెర్బ్ గా పిలుస్తున్నాం. వెర్బ్స్ అనేటటువంటి మనం చూస్తున్నట్లయితే కాల్ చేస్తా ఉన్నాం ఎక్కడంటే ఇర్రెగ్యులర్ వెర్బ్స్. ఇర్రెగ్యులర్ వెర్బ్స్ లో ఉన్నటువంటి వాటిని మళ్ళా ఏమన్నామంటే ఆక్సిలరీస్ గా చెప్పుకున్నాం. ఆ ఆక్సిలరీస్ నుంచి మనకి ఇంటర్మీడియట్ గ్రామర్ లో గ్యారంటీగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలానే బి యొక్క రూపాలతో మనకు వాక్యం అనేది వస్తుంది. టెన్సెస్ లో హౌ టు మేక్ ఏ సెంటెన్స్, ఒక వాక్యాన్ని ఎలా రాయాలన్నా కూడా మనకి ఏమవసరం అవుతూ ఉంటుంది అంటే ఇక్కడ
ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేటటువంటి మనకు అవసరం అవుతూ ఉంటుంది. వీటిని ఆక్సిలరీస్ అన్నాం. సో వీటిని ఏమంటూ ఉన్నామంటే ఆక్సిలరీస్ వెర్బ్స్ అని చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే ఫర్దర్గా టెన్సెస్లో బాగా ఉపయోగపడతాయి. సెంటెన్సెస్లో ఉపయోగిస్తూ ఉంటాము. అదే మనం రికార్డెడ్ స్పీచ్ అని చెప్తూ ఉంటాం, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉపయోగిస్తూ ఉంటాం, వాయిస్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవి మనం వెంట వస్తూ ఉంటాయి. మనం ఇంగ్లీష్ బాగా నేర్చుకుని మేక్ ఏ ఓన్ సెంటెన్స్, ఒక సెంటెన్స్ని మనమే ఫామ్ చేసుకొని మనమే స్పోకెన్గా మాట్లాడాలన్నా రిటర్న్గా రాయాలన్నా ఏమవసరం అవుతుందంటే బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి గ్రామర్ మనకు అవసరం అవుతూ ఉంటుంది. కాబట్టి సో ఫ్రెండ్స్, ఈ ఆడియో కనుక ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే మీరు మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో ఎపిసోడ్తో మనం గ్రామర్తో ముందుకు వస్తూ ఉంటాం. కంపల్సరిగా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలానే ఈ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ అనేది మనకి టెట్లో చూసుకున్నట్లయితే 30 మార్క్స్ గ్రామర్ ఉంటుంది. మెథడాలజీ నుంచి 6 మార్క్స్ వస్తూ ఉంటాయి. 24 మార్క్స్ గ్రామర్ అనేది మనకి ఇంగ్లీష్ గ్రామర్ ఉపయోగపడింది. ఇప్పుడు రాబోయే సిలబస్లో మనం చూసుకున్నట్లయితే మెయిన్గా ఇంగ్లీష్ మీద మనం బాగా గ్రిప్పుంచుకున్నట్లయితే మనం డిఎస్సిలో గ్యారంటీగా ఒక టీచర్ పోస్ట్ అనేది మనం కొట్టవచ్చు. దానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్